హాయ్ అందరికీ, వెల్కమ్ టు చెఫ్ ప్రయోగాలు. నేను మీ ప్రశాంతి. ఈరోజు నేను మీకు గుత్తి వంకాయ మసాలా ఎలా చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను. ఇప్పుడైతే మనం ఈ గుత్తి వంకాయ కోసం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఇదేంటంటే గుత్తి వంకాయ అనగానే మనకి ఆయిల్ చిక్కగా గ్రేవీ లాగా ఉంటుంది కదా, సో ఆ గ్రేవీ రావడానికి ఈ మసాలా అనమాట. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టేసి 3 లవంగాలు, 1 ఇంచు చెక్క, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర మరియు 3 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత 3 టేబుల్ స్పూన్ల పల్లీలు వేస్తున్నాను. పల్లీలు మీరు ఒకవేళ వేయించినవి ఉంటే డైరెక్ట్గా మిక్సీ జార్లో వేసుకోండి, లేదంటే ఫ్రై చేసుకోండి. 6 లేదా ఎండుమిరపకాయలు కూడా వేస్తున్నాను. మీ స్పైసీ ప్రకారంగా వేసుకోండి. అవి కూడా వేసుకున్న తర్వాత మీ దగ్గర ఒకవేళ కొబ్బరి పౌడర్ ఉంటే కొబ్బరి పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. నా దగ్గర కొబ్బరి పౌడర్ లేదు కాబట్టి నేను 5 లేదా 6 ముక్కలు కొబ్బరి ముక్కలు వేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వులు వేస్తున్నాను. 10 వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 ఇంచు అల్లం పైన పొక్కు తీసేసి చూసారు కదా, ఇలా 3 ముక్కలు వేసుకొని అవి కూడా కొంచెం ఫ్రై అయ్యాక ఒక మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. ఇదే మిక్సీ జార్లో 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. వేసి కొంచెం వాటర్ వేసుకొని చూపిస్తున్న విధంగా ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. మరొక చిన్న బౌల్ తీసుకొని చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకొని 1 గ్లాస్ వాటర్ వేసి బాగా నానబెట్టాలి. ఇది ఇంకొక బౌల్ తీసుకొని ఒక పెద్ద జార్లో 3 లేదా 4 టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసి చూసారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా కనుక మనం వంకాయలు కట్ చేసుకుంటే మసాలా అనేది వంకాయలకి పడుతుందన్నమాట. నేను ముందుగానే ఏం చేశానంటే ఒక బౌల్ పెట్టేసి ఇవన్నీ కట్ చేసి వేసుకున్నాను. తర్వాత అదే విధంగా ఈ ప్రాసెస్ అవుతుండగానే నేను స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలన్నీ దాంట్లో వేసి డీప్ ఫ్రై చేస్తున్నాను. ఇవి ఎందుకంటే మనకి సాఫ్ట్నెస్ వస్తాయి అన్నమాట ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే. చూసారు కదా, ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం. మనం ముందుగా చేసి పెట్టుకున్న మసాలా అంతటినీ అన్ని వంకాయలకి ఇలా ఫిల్ చేసి పెట్టుకోవాలన్నమాట. మీరు ఫిల్ చేసుకునేటప్పుడు చూడండి, 4 వైపులు కట్ చేసాం కదా, 4 వైపులా పెట్టారా, పూర్తిగా వంకాయ అంతా ఫిల్ అయిన తర్వాత చూడండి మీకు చూపిస్తున్న విధంగా ఇలా మొత్తం ఫిల్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక కడాయి పెట్టేసుకొని మనం కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందాం. నేను 3 టేబుల్ స్పూన్స్ ఆర్ 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ అయ్యాక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇవి కొంచెం ఫ్రై అయ్యాక మీడియం సైజ్ ఆనియన్ అయితే మనం చిన్నగా కట్ చేసి వేస్తున్నాను. ఈ ఆనియన్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత 1 రెమ్మ కరివేపాకు వేస్తున్నాను. కరివేపాకు వేసాక ఒకసారి కలిపేసి 2 మీడియం సైజ్ టమాటోలు అయితే ఇలా మీడియం సైజ్లా కట్ చేసి వేస్తున్నాను. ఇవి కట్ చేసిన వెంటనే మీకు చిట్పట్లాడుతుంది. సో అప్పుడు మీరు ఈ స్టేజ్లో ఉండగానే 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి ఒకసారి బాగా కలిపేసి లిడ్ పెట్టేయాలి. మూత పెట్టి తీసిన తర్వాత మూత తీసి చూసుకున్నాక మనం చూసినట్టయితే టమాటాలు మనవి స్మాష్ అయిపోయి ఉంటాయి. సో ఇలా కనుక స్మాష్ అయితే కర్రీ అనేది మనకు చూడడానికి ఆసమ్ ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ నేను ఏం చేస్తున్నాను అంటే, మనం ఇందాక వంకాయలలో ఫిల్ చేసి పెట్టుకున్నాం కదా మన మసాలా అనేది, సో ఆ వంకాయలన్నిటి నేను దీంట్లో వేసేస్తున్నాను. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా వేయండి. మీరు ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లో చేస్తేనే మీకు అడుగంటకుండా మన వంకాయలు అనేవి పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి. నేను ముందు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే నానబెట్టి పక్కన పెట్టుకున్నాను కదా, దాన్ని కూడా పిసికేసి దాన్ని వాటర్ పోసాను. ఆ వాటర్ పోసిన తర్వాత ఇలా ఎడ్జెస్ పట్టుకొని ఒకసారి కలిపేసి లిడ్ పెట్టేస్తున్నాను. పెట్టేసిన తర్వాత కాసేపు అయ్యాక మూత తీసేస్తే ఒక 2 మినిట్స్ తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న మసాలాను కూడా వేసేసి కొన్ని వాటర్ వేసి ఒకసారి బాగా కలిపేశాను. నేను పేస్ట్లోకి ఎండుమిరపకాయలు తక్కువ వేసాను కాబట్టి నేను 1 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. మళ్ళీ తర్వాత టేస్ట్ చూసుకొని ఒక సాల్ట్ తక్కువ అయిపోయింది అనిపించి నేను ఒక 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసాను. మీరు ఈ స్టేజ్లోనే సాల్ట్ చూసుకొని సాల్ట్ వేసుకోండి. ఇలా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని 5 నిమిషాలు లో ఫ్లేమ్లోనే మనం కుక్ చేసిన తర్వాత మనం మూత తీసి చూసుకుంటే చూసారు కదా బబుల్స్ ఎలా ఫామ్ అయ్యాయో. సో ఇప్పుడు ఫైనల్గా మనం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసేసుకుందాం. చూసారు కదా ఎంత యమ్మీగా ఎంత కలర్ఫుల్గా ఉందో మన గుత్తి వంకాయ కూర అయితే. ఇది నాన్స్లో కానీ రైస్లో కానీ రోటీస్లో కానీ పర్ఫెక్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. ఇది ఖచ్చితంగా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి.